ఎక్కడున్నాం మనము? వేరే దేశంలో ఉన్న ఆ దేశం ఈ దేశం బార్డర్లో ఉన్నామా? కర్రెగుట్టలంటే ఎక్కడున్నాయి? మధ్య భారతంలో ఉన్నాయి. ఈ దేశాన్ని కాపాడుకోవాలి అనేటువంటి స్పృహ ఉన్న వాళ్ళు దేశభక్తులు. ఈ దేశ సంపద ఇక్కడ ప్రజలకే చెందాలని కోరుకునేటువంటి వాళ్ళు ఈ దేశభక్తులు. మీరు ఈ దేశానికి దేశభక్తులం అంటూనే ఈ దేశాన్ని తాకట్టు పెడతారు. ఈ దేశం యొక్క దేశభక్తులం అంటూనే ఈ దేశంలో ఈ దేశ ప్రజలను చంపుతారు. ఈ దేశ ప్రజలను చంపి మన బిడ్డలనే చంపి అక్కడ విజయోత్సవంతో జెండాలు ఎగురవేస్తారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ దేశ పాలకులకు ఒక విజ్ఞప్తి, ఈ దేశ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి, ఇప్పటికైనా మావోయిస్టులు ఉత్తరాల మీద ఉత్తరాలు పెట్టి ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ఆ ఉత్తరాలకు స్పందించి మావోయిస్టులతో చర్చలు జరిపి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఈ దేశంలో నెలకొనే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చారు. దానికోసం హాల్ మీటింగ్ కూడా పర్మిషన్ అట. హాల్ మీటింగ్కు పర్మిషన్ ఎందుకండి? ఎవరు పర్మిషన్? బహిరంగ సభల కంటే మైక్ ఉంటుంది కాబట్టి మైక్కు పర్మిషన్, అది బహిరంగ సభకు పర్మిషన్. ఇక్కడ ఏమైనా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏమైనా చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉందా? అట్లా కూడా ఏం లేదు కదా. అందుకని ఏది ఏమైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు పై అధికారులతో ఒత్తిడి ఉండొచ్చు, అక్కడి నుంచి ఇంకో పై అధికారులకు ఒత్తిడి ఉండొచ్చు, కానీ ఆ ఒత్తిడి కూడా రావడానికి గల కారణాలు కూడా ఉండాలి కదా. అందుకోసం మిత్రులారా, మనం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ దాకా మనము ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొనడానికే మనం చేస్తున్నటువంటి ప్రయత్నం. మనం శాంతిని కోరుకుంటున్నాం, కానీ ప్రభుత్వాలు మాత్రం అశాంతిని కలిగిస్తున్నాయి, రక్తపాతాన్ని సృష్టిస్తున్నాయి. దయచేసి వెంటనే రక్తపాతాన్ని ఆపాలని చెప్పేసి, కర్రెగుట్టల నుండి సాయుధ పోలీసు బలగాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి, అంతేకాకుండా ఇవాళ శాంతి నెలకొనేలా స్పందించాలని ప్రభుత్వానికి మనమంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి విప్లవాభినందనలు తెలియజేస్తూ, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, విప్లవకారుల ఐక్యత వర్ధిల్లాలి, విప్లవకారుల ఐక్యత పోరాడదాం, ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పోరాడదాం, ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా, రాజ్య హింసకు వ్యతిరేకంగా, రాజ్య హింసకు వ్యతిరేకంగా, ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా, పాలకులు కొనసాగిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా